ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి మరి చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. గత 4 వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం ప్రారంభంలో సామాన్యంగా ఉన్నాం. మంగళ, బుధ, గురు, శుక్రవారాలు కార్యజయం, వారాంతం ఆర్థిక లాభాలు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, కాస్త గతం కంటే విసులుపాటు అనేది తప్పనిసరిగా ఈ రాశి వారికి కలుగుతుంది. మీకు ఆత్మకారకుడైన రవి తృతీయ స్థాన సంచారం, తద్వారా మీరు ఆత్మస్థైర్యాన్ని పొందుతారు, ధైర్యంతో ఉంటారు. మరి శని లాభస్థానంలో ఉన్నాడు, ఎంతటి కార్యక్రమాన్నైనా పూర్తి చేయగలుగుతారు. ఇటొచ్చి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు, పబ్లిక్ రిలేషన్స్, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలతో ముందడుగు వేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కొన్ని రకాల ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మనం చేయనటువంటి తప్పు కూడా నిందారోపణ పడడం అనేది ఉంటుంది. అంత అవసరం ఏమన్నది. 1-2 సార్లు మీరు పరిశీలించినట్లయితే తప్పకుండా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ధైర్యం ఉంటుంది, ప్రభుత్వపరమైన సపోర్ట్ ఉంటుంది, పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎన్నున్నా తాత్కాలిక ఇబ్బందులు అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా అలా రెడీగా ఉంటారు. ఉదర సంబంధమైన వ్యాధులు, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, చికాకులు ఉంటాయి. అంచేత మరిన్ని జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నది. విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు పర్వాలేదు. వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వార ప్రారంభం లేకపోయినా బుధవారం నుండి వారాంతం వరకు అవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యాపార లావాదేవీలు కూడా కాస్త బాగుంటాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించండి. అంగారక స్తోత్రాన్ని చదువుకోండి. అవకాశం ఉంటే మంగళవారం నాడు కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. ఎర్రని వస్త్రాన్ని దానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి తప్పనిసరిగా మానకుండా వెళ్ళండి. స్వామికి ప్రదర్శనలు చేయండి. ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా కూడా పఠించినా కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు.